హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది కదా. సో ఆ విషయం మనందరికీ తెలిసిందే. సో ఈరోజు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ బులెటిన్ నోటిఫికేషన్ అంతా కూడా రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. సో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫీజు ఎంత ఏంటి అనేది అన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా కనుక చూస్తే అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఈ సిలబస్ కానీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇది మనకి చూసుకుంటే టీజీ టెట్ జూన్ 2025 జూన్లో మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి సో జూన్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ కూడా చేయడం జరిగింది మనకి. అంటే ఏదైతే ఇంతకుముందు వెబ్సైట్ ఉన్నదో సో దాన్ని మోడిఫై చేసి జూన్ 2025 కింద మనకి టెట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఎగ్జామ్స్ అనేవి కనుక చూసుకుంటే మనకి జూన్లో జరుగుతాయి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. అంటే ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు. సో ఆల్రెడీ ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయాయి. అలాగే ఇక మనకి ఎగ్జామ్స్ వచ్చేసి జూన్ 15 నుంచి జూన్ 30 వరకు కూడా ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎగ్జామ్స్ అనేవి ఇచ్చాడు. మనకి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉన్నదో సో అందులో కనుక వెళ్ళినట్టయితే మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అలాగే ఈ ఎగ్జామ్కి వచ్చేసి ఫీజు 750 రూపీస్ అనమాట. సో ఎవరైతే పేపర్ 1 ఆర్ పేపర్ 2 ఒక్క పేపరే రాస్తారో సో వాళ్ళకి ఫీజు అయితే 750. పేపర్ 1 పేపర్ 2 రెండు పేపర్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి 1000 రూపీస్ అనేది ఫీజుగా ఇక్కడ పెట్టడం జరిగింది. సో అలాగే మనం ఏదైతే ఫీజ్ పేమెంట్ చేస్తామో సో ఆ ఫీజ్ పేమెంట్ అనేది ఒకసారి మాత్రం చేసేసిన తర్వాత అది రిఫండ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోని కూడా రాదు. సో ఫీజు అనేది పే చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా నెట్వర్క్ ఇష్యూస్ అనేవి లేకుండా చూసుకోండి. అలాగే మనకి ఇంకా చూసుకుంటే ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేస్తాము ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. జూన్ 15 నుంచి జూన్ 30 వరకు కూడా ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. మార్నింగ్ సెషన్లో అయితే 9 to 11:30 వరకు జరుగుతాయి. సో తెలిసిందే కదా ఎగ్జామ్స్ అనేవి 2 hours 30 minutes అనేవి 2.5 గంటల పాటు ఎగ్జామ్ జరుగుతుంది 150 మార్క్స్కి. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 2 to 4:30 PM వరకు కూడా జరుగుతాయి. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే మనం పేపర్ 1 ఆర్ పేపర్ 2కి సంబంధించి డిఎడ్ బిఎడ్ సో ఆ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది కూడా ఇచ్చారనమాట పేపర్ 1 పేపర్ 2కి. నెక్స్ట్ కనుక చూసుకుంటే సో పేపర్ 1 వాళ్ళు 1 to 5th క్లాసెస్ వరకు టీచ్ చేసే ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి పేపర్ 1, అలాగే 6th నుంచి 8th వరకు పేపర్ 2 అనేది రాసుకుంటూ ఉంటారు. ఇక మనకి స్ట్రక్చర్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ కనుక చూసుకుంటే మొత్తంగా మనకి 5 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు. సో అక్కడ తెలుగు అంటే లాంగ్వేజ్ 1 కింద వాళ్ళు ఏది చూస్ చేసుకుంటే అది ఉంటుంది. మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో టోటల్గా ఏంటంటే 150 మార్క్స్కి ఒక్కొక్క సబ్జెక్ట్కి 30 మార్క్స్ అనేవి ఉంటాయి. సో అందులోనే మళ్ళీ కంటెంట్, మెథడాలజీ అనేవి సపరేట్గా ఉంటాయి. సో టోటల్గా 5 సెక్టర్స్ అనమాట. మొత్తం 150 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ అంటే కొంతమంది లాంగ్వేజ్ 1గా దేన్ని చూస్ చేసుకోవచ్చు అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 150 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. ఇది పేపర్ 2 వాళ్ళకి అనమాట. సో పేపర్ 2 వాళ్ళు కూడా 150 మార్క్స్కే ఉంటుంది. 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళకి చూసుకుంటే సైకాలజీ, పెడగోగి అది 30 మార్క్స్కి ఉంటుంది. లాంగ్వేజ్ 1, 2 అవి సేమ్ కామన్గా ఉంటాయి 3. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు ఏ సబ్జెక్ట్ దాన్ని బట్టి మ్యాథ్స్, సైన్స్ ఆర్ సోషల్ స్టడీస్ ఇంకా ఏదైనా సబ్జెక్ట్ ఉంటే దానికి సంబంధించి 60 మార్క్స్ అనేవి మెథడ్స్, కంటెంట్ కలిపి 60 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. టోటల్గా 150 మార్క్స్ అనమాట. సో పేపర్ 1 వాళ్ళకి 2 వాళ్ళకి కామన్గా ఉండేవి ఈ సైకాలజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అనేది కామన్గా కనిపిస్తూ ఉంటుంది. సో అలాగే ఇక్కడ మనకి లాంగ్వేజ్ 1 అనేది వాళ్ళు చూస్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఉంటుంది. ఇంకా లాంగ్వేజ్ 2 కింద ఇంగ్లీష్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. పేపర్ 1కి పేపర్ 2కి కూడా కామన్గా ఉంటుంది. ఇక
పేపర్ 2 వాళ్ళకి చూసుకుంటే వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్ బట్టి వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ సబ్జెక్ట్ బట్టి ఇప్పుడు మ్యాథ్స్, సైన్స్ అనుకోండి. సో, క్వెషన్స్ ఎలా డివైడ్ చేస్తారంటే మ్యాథమెటిక్స్‌కి 30, సైన్స్‌కి 30 ఉంటాయి. హాఫ్ హాఫ్ ఉంటుంది. అందులో కంటెంట్ 24, పెడగాగి 6 మార్క్స్ అంటే మెథడాలజీ 6, కంటెంట్ 24 మార్క్స్ అనేవి ఉంటాయి. అలాగే సైన్స్ కూడా 30 మార్క్స్ 24 కంటెంట్‌కి, పెడగాగికి 6 మార్క్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ ఈ సైన్స్‌ని మనకి ఫిజిక్స్, బయాలజీ అలాగే సైన్స్ పెడగాగి కింద. సో, ఈ సైన్స్ పెడగాగి 12 మార్క్స్ ఉంటాయి. ఈ 6 మార్క్స్ ఉంటాయి. ఈ 24 మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిజిక్స్‌కి 12, బయాలజీకి 12గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక సోషల్ గురించి చూసుకుంటే సోషల్‌లో మనకు తెలిసిందే కదా! హిస్టరీ, జియోగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ ఇవన్నీ ఉంటాయి. మిగతా 12 మార్కులు ఏంటంటే పెడగాగిక్ అనమాట. సో, టోటల్‌గా 60 మార్క్స్ అనేవి ఉంటాయి. సో, పేపర్ 2కొచ్చేసే మనకి 6 నుంచి 8థ్ వరకు అన్నారు. కాకపోతే 6థ్, 10థ్ అప్ టు అంటే డిఫికల్టీ లెవెల్ వచ్చేసి ఇంటర్ వరకు ఉంటుందనమాట. సో, లింక్ టాపిక్స్ వచ్చేసి ఇంటర్ వరకు ఉంటుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, క్వెషన్ పేపర్ వచ్చేసి మనకి ఏ మీడియమ్స్‌లో ఉంటుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఏమంటున్నారంటే మనకి ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. అలాగే వాళ్ళు ఏదైతే ఫస్ట్ లాంగ్వేజ్ కింద ఎంచుకున్నారో పేపర్‌లో, సో, ఆ ఫస్ట్ లాంగ్వేజ్‌కి అనుగుణంగా పేపర్ అనేది ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ అనేది అందరికీ కామన్‌గా ఉంటుందనమాట. సో, క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి గనుక చూసుకుంటే జనరల్ వాళ్ళకి 60% ఆర్ అబోవ్ మార్క్స్ ఉండాలి. బీసీ వాళ్ళకి 50% ఆర్ అబోవ్ మార్క్స్, ఎస్సీ, ఎస్టీ, డిఫరెంట్‌లీ ఏబుల్డ్ వారికి 40% మార్క్స్ అనేవి మనకిక్కడ ఉండాలని చెప్తున్నారు. అలాగే వాలిడిటీ ఆఫ్ సర్టిఫికేట్ గనుక చూసుకుంటే మనకి లైఫ్ టైమ్ వాలిడిటీ. మీకిప్పుడు ఒక మంచి స్కోర్ వచ్చేసిందనుకోండి, సో, ఇక మళ్ళీ మీరు టెట్ రాసుకోవాల్సిన అవసరం లేదు. అది మీ ఆ యొక్క మార్క్స్ అనేవి మీకు లైఫ్ టైమ్ వాలిడిటీగా అయితే పనిచేస్తాయి. నెక్స్ట్ మనకి వెయిటేజ్ స్కోర్ గనుక చూసుకుంటే డీఎస్సీలో ఈ యొక్క స్కోర్‌ని 20% వెయిటేజ్ అనేది తీసుకుంటారు. ఇందులో మీరు మంచి స్కోర్ చేశారనుకోండి, ఈ స్కోర్ అనేది డీఎస్సీలో మనకి కొంతవరకు ఒక 20% స్కోర్ అనేది ఇక్కడి నుంచి తీసుకుంటూ ఉంటారు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి మన ప్రిఫరెన్సెస్ బట్టి మనం డిస్ట్రిక్ట్స్‌ని ఎంచుకోవచ్చు. సో, వాళ్ళిచ్చిన డిస్ట్రిక్ట్స్‌ని ఎంచుకోవచ్చు. సో, మనం ఎంచుకున్నది దాంతో పాటుగా వాళ్ళు కూడా అక్కడున్న సిట్యుయేషన్స్ బట్టి సెంటర్స్‌ని అలాట్ చేస్తారు. సో, ప్రీవియస్‌లో జరిగిన టెట్‌లో గనుక చూసుకుంటే పెట్టుకున్న సెంటర్స్ కాకుండా డిఫరెంట్ సెంటర్స్ అనేవి వచ్చాయి. అంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్‌లో రావడం జరిగింది. కాబట్టి ఏంటంటే మనం పెట్టుకున్న దాన్ని బట్టి వాళ్ళు కూడా ఆప్షనల్‌గా ఇస్తూ ఉంటారనమాట. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ మనము వెబ్‌సైట్ ద్వారా అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకు గనక చూసుకుంటే ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ వచ్చేసి మనకి జూన్ 9వ తారీఖు నుంచి రావడం జరుగుతుంది. అలాగే కొంతమందికి ఒక్కొక్క డేట్స్‌లో కూడా ప్రీవియస్‌లో అలాట్ చేశారు. సో, అలాగే ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఇనీషియల్ కీ గనక చూసుకుంటే సో, మనకి ఎగ్జామ్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో, ప్రీవియస్ లాగానే ఆన్‌లైన్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో, ఆన్‌లైన్ ఎగ్జామ్ అనేది ఎలా రాయాలి ఏంటి అనేది కూడా నేను మన ఛానల్‌లో వీడియో అప్‌లోడ్ చేశాను. ఒకసారి అయితే వెళ్లి చూసేయండి. అలాగే కంటెంట్‌కి సంబంధించి అన్ని 1-10థ్ క్లాస్ వరకు అన్ని కంటెంట్స్, అన్ని సబ్జెక్ట్స్ యొక్క వీడియోస్ అనేవి మన ఛానల్‌లో ఉన్నాయి. ప్లే లిస్ట్‌లోకి వెళ్ళినట్టయితే మీకు ఏ క్లాస్‌కా క్లాస్, ఏ సబ్జెక్ట్‌కా సబ్జెక్ట్ వీడియోస్ అనేవి ఉంటాయి. ఒకసారి వెళ్లి చూడండి. సో, చాలామంది వీడియోస్ అనేవి పోస్ట్ చేయండి అని అడుగుతున్నారు. ప్లే లిస్ట్‌లో వెళ్లి చూడట్లేదు. ఒకసారి ప్లే లిస్ట్‌లోకి వెళ్లి చూడండి. అక్కడ మీకు అన్ని వీడియోస్ అనేవి ప్లే లిస్ట్‌లో క్లియర్‌గా అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇక మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఏవైతే ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి చూసేద్దాం. సో, మనకి 11వ తారీఖున మొన్న నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఈ రోజు నుంచి అంటే 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ఆన్‌లైన్ అప్లికేషన్, ఫీజు, పేమెంట్ అన్నీ కూడా అవుతాయి. సో, నెక్స్ట్ మనం చూసుకుంటే ఏవైతే హెల్ప్ డెస్క్ సర్వీసెస్ ఉన్నాయో అవి మనకి ఈ రోజు నుంచి అంటే 15వ తారీఖు నుంచి 7వ నెల 22వ తారీఖు వరకు కూడా అందుబాటులో ఉంటాయి. హాల్ టికెట్స్ వచ్చేసరికి జూన్ 9వ తారీఖు నుంచి హాల్ టికెట్స్ అనేవి వచ్చేస్తాయి. అలాగే జూన్ 15 నుంచి 30 వరకు కూడా ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆన్‌లైన్‌లోనే ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. సో, ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి 9-11:30 AM అనేది మార్నింగ్ సెషన్, 2-4:30 PM అనేది ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో జరుగుతాయి. ఇక రిజల్ట్స్ వచ్చేసరికి గనుక చూసుకుంటే 7వ నెల 22వ తారీఖున రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తారు. సో, ఇది మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ టీజీ టెట్ జూన్ 2025కి సంబంధించి ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. సో, నెక్స్ట్ వీడియోస్‌లో ఏంటంటే
పేపర్ 1, పేపర్ 2 ఫుల్ డీటెయిల్డ్ సిలబస్ అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి వీడియోకి సంబంధించి డిస్క్రిప్షన్‌లో నేను యాప్ యొక్క లింక్ ఇస్తాను. అక్కడ మీకు తెలంగాణ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే టెక్స్ట్ బుక్స్ అన్నీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈజీగా మన ఛానల్‌లో మొత్తం అన్ని టెక్స్ట్ బుక్స్ కూడా లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అన్ని క్లాసెస్‌వి ఒకసారి ప్లేలిస్ట్‌లో వెళ్లి చూడండి. ఇది మనకి వీడియోకి సంబంధించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.